మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జడ్పీహెచ్ఎస్ రాజపూర్ హై స్కూల్లో మా పిల్లలు 6th క్లాస్ చదువుతున్న పిల్లలు మహిళా దినోత్సవం గురించి కొన్ని మాటలు వారి మాటల్లో మనం ఇప్పుడు విందాం. ముందుగా శ్రీగంగా మాట్లాడుతున్నాం. ముందుగా అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు గంగా. నేను జడ్పీహెచ్ఎస్ రాజపూడిలో 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం మహిళా మణిపురుల. ఆడదే ఆధారం, మన స్త్రీ కథ ఆడనే ఆరంభం. ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను వివరిస్తాను. నా పేరు శ్రీ సాయి దుర్గా. నేను కూడా జడ్పీహెచ్ఎస్ రాజపూడిలోనే 6వ తరగతి చదువుతున్నాను. స్త్రీ సృష్టికర్త, పోషకురాలు, నాయకురాలు, యూదురాలు, అంతకు మించి ఆధ్యాత్మికవేత్త. ఎంతో సృజనాత్మకతను తనలో ఇముడ్చుకున్న అనంత శక్తికి ప్రతీక మహిళ. మహిళను సృష్టికి వరంగా ఇచ్చిన ఆ విరించి బ్రహ్మ ఎంతో యోచించి మానవ జాతిని కాపాడేందుకు అందజేసిన ఒక అమూల్య రత్నం. నా పేరు బాను. జడ్పీహెచ్ఎస్ రాజపూడిలో 6వ తరగతి చదువుతున్నాను. మహిళ ఒక చైతన్య కీర్తి మరియు ఉద్యమ స్ఫూర్తి. ఒక మహిళ పోషించే పాత్రలు ఎన్నెన్నో. ఆమె ఒకరికి కూతురిగా, ఒకరికి భార్యగా, ఒకరికి సోదరిగా, ఒకరికి తల్లిగా ఎంతో బాధ్యతగా తన పనులను నెరవేర్చే జీతం తీసుకొని ప్రతిఫలం ఆశించని ఉద్యోగి. నమస్కారం, నా పేరు వసంత. నేను మరింత వివరిస్తాను. నేను కూడా జడ్పీహెచ్ఎస్ రాజపూడిలో 6వ తరగతి చదువుతున్నాను. మాటలలో కూర్పు, ఓటమిలో ఓదార్పు, చేతలలో నేర్పు అన్నీ తనకే సొంతం, తనకు తానే ప్రత్యేకం. మానవ జీవన గమనంలో మహిళ పాత్ర లేని క్షణం లేదు, ఆమె లేని జీవితమే లేదు. నమస్కారం, నా పేరు మీనాక్షి. నేను రాజపూడి హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్తాను. అలాంటి మహిళలు కోరుకునేది ప్రోత్సాహం, సానుకూలత, సహాయం, తనపై నమ్మకం. అలాంటి అన్నీ తనకు లభించినప్పుడు ఆ మహిళ అవాదులు లేని ఆకాశానికి ఎగిరి తన విజయాన్ని విశ్వానికి పరిచయం చేస్తుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు అంత వివరంగా వివరిస్తాను. నా పేరు రేవతి. కవుల ఊహకు ఆధారం మహిళ. జీవజాతికి ఊపిరికి ఆధారం మహిళ. శాంతిలో సౌమ్య, చదువులలో వాణి, పాలనలో రాణి, అందంలో భూగోళి, నడకలో భూదిన, ఊహల్లో స్వప్నం, పలుకులలో మాధురి, ధైర్యానికి విజయ, కోపంలో సత్యభామ, ధైర్యం అనంత, రూపంలో తేజస్విని, ఓర్పులో నాగతత్వంలో నాగమ్మ, పతి సేవలో సుమతి, సహనంలో భూదేవి, సౌచర్యలో శ్రీదేవి, సుమేధ. అట్టి గొప్ప లక్షణాలు కలిగిన మహిళలందరికీ